హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలామంది ఒక 10-15 ఎకరాల్లో మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలని చూసుకునే వాళ్ళ కోసం ఒక 10 ఎకరాల్లో డాంబర్ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా డాంబర్ రోడ్డు. ఇటు వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే మనకు ఇది రాజాపేట వెళ్ళే రోడ్డు అనమాట. రాజాపేట అండ్ ఆలేరు కొలన్పాక వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇటు ఈ డాంబర్ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా మీకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకొచ్చాను. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా 10 ఎకర్స్ ఉంటుంది. మనకు ఇక్కడ నుంచి మీరు ఇది ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్ ఇట్లా మనం మట్టి రోడ్ వెళ్ళినట్టయితే డాంబర్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ విధంగా మనం మట్టి రోడ్ వెళ్ళినట్టయితే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఒకసారి మీకు అక్కడ చూపెడతాను ఏ విధంగా ఉంది. కంప్లీట్గా ఇది రెడ్ సాయిల్ అగ్రికల్చర్ ల్యాండ్. ఒకసారి వెళ్దాం పదండి దగ్గరికి. మీకు ఇంత ముందుకు డాంబర్ రోడ్ దగ్గర చూపెట్టాను కదా, ఆ డాంబర్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చేసి జస్ట్ మనకు 500 మీటర్స్ ఉంటుంది. ఈ విధంగా కంప్లీట్గా రెడ్ సాయిల్ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇటువైపు కూడా మొత్తం రెడ్ సాయిల్ ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చేసి ఇదన్నమాట. ఇది వచ్చేసి మనకు చుట్టూ కడీలు కూడా పాతారు. ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా 10 ఎకరాల్లో ఉంటుంది. కంప్లీట్గా క్లియర్ టైటిల్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. మనకి ఇది కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఏదైతే రాజాపేట మండల్ ఉంటుందో రాజాపేట మండల్ నుంచి జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ అయితే మనకి ఇది ఉంటుంది. ఇటు మనకు విలేజెస్ కనెక్టివిటీస్ కూడా బాగా ఉంటాయి అనమాట. నియర్ కనుక చూసుకున్నట్టయితే ఇటు దబగుంట విలేజ్ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఇటు కనుక చూసుకున్నట్టయితే ఒకటి కొన్నే విలేజ్ అని ఉంటుంది. ఇటు కనుక చూసుకున్నట్టయితే బొందుగూల, ఇట్లా 4-5 విలేజ్లు అన్ని కనెక్టివిటీతో పాటు కొలన్పాక మెయిన్గా చూసుకున్నట్టయితే కొలన్పాక నుంచి కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే 10 నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. మనకు ఏదైతే యాదగిరిగుట్ట ఉందో యాదగిరిగుట్ట టెంపుల్ నుంచి 25 కిలోమీటర్లు. ఇటు ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే కనెక్టివిటీ అనమాట. ఇటు వచ్చేసి మనకు సిద్దిపేట కరీంనగర్ హైవే కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే 30 నుంచి 35 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు చేర్యాల మండల్ ఉంటుంది. ఆ చేర్యాల మండల్ తాలూకా కూడా ఉంటుంది అనమాట. అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మీకు 18 కిలోమీటర్లు వస్తుంది, 18 నుంచి 20. ఇటు బచ్చన్నపేట నుంచి 10 నుంచి 13 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఈ విధంగా అన్ని సిటీస్కి ఇటు మండలాలకు అన్నింటి కనెక్టివిటీతో పాటు హైదరాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 90 నుంచి 95 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మీరు మొత్తం చూడొచ్చు. ఇటు ఇక్కడ మొత్తం మనం కంప్లీట్గా రెడ్ సాయిల్ తోటి ఉన్నది. మంచిగా నీట్గా ఉంటుంది అగ్రికల్చర్ ల్యాండ్. ఇందులో మనం ఏదైనా మ్యాంగో క్రాప్ కానీ ఇంకా ఏదైనా కూడా కావాలన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. వరి పొలం కూడా వస్తుంది. మంచి ఫుల్ వాటర్ కూడా ఉంటుంది అనమాట ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో. ఈ ఏరియాలో మనకు మంచి చెరువుల కనెక్టివిటీలు కూడా బాగానే ఉంటుంది. తర్వాత వాటర్ ఫెసిలిటీ కూడా సోర్స్ కూడా బాగానే ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బోర్ వేసిన తర్వాత కూడా వాటర్ ఫెసిలిటీ. ఈ పక్కన పొలం అనమాట. ఇది వచ్చేసి మనం ఉన్న ల్యాండ్, ఇది వచ్చేసి వేరే వాళ్ళది. అక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి వాటర్ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ వస్తుంది అనమాట. క్లియర్ టైటిల్. మళ్ళీ మీరు డాక్యుమెంట్స్ పరంగా కానీ దేని పరంగా కానీ లీగల్గా కూడా అన్నీ కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే అనుకున్న తర్వాతనే ఫర్దర్గా కూడా మూవ్ అవ్వచ్చు అనమాట.